ప్రముఖ తెలుగు రచయిత గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం ఈనాటి తరానికి తెలియదేమో. అందులో గిరీశం అనే పాత్ర ఉంది. ఈ పాత్రను ఎన్టీ రామారావు గారు నటించారు. మధురవాణిగా సావిత్రి నటించారు. ఇంకా అందులో అద్భుతమైన కళాఖండాన్ని కన్యాశుల్కం పేరుతోటి తెలుగులో సినిమా తీశారు. ఆ సినిమా కూడా ఈ తరం వాళ్ళు చూసిండరు. అందులో గిరీశం ఒక మాట చెప్తుంటాడు, అంటే కపటత్వానికి ఆయన పరాకాష్ట అనమాట. ఏం చెప్తుంటాడంటే ఒపీనియన్స్ మార్చకపోతే పొలిటీషియన్ ఎట్లా అవుతాడు అని ఒక మాట చెప్తుంటాడు ఆయన శిష్యుడు వెంకటేశంతో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తుంటే అలాగే ఉంటుంది. అంటే జన్మభూమి గురించి, జన్మభూమి కమిటీల గురించి, లేకపోతే అమరావతిలో రాజధాని గురించి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు గతంలో ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఇప్పుడు ఎటువంటి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు, అంటే ఆయన ఒపీనియన్స్ మార్చుకోకపోతే పొలిటీషియన్ ఎట్లవుతాడు అన్న గిరీశం గారి మార్గంలో నడుస్తున్నాడా, చేగువేరా అంటాడు, లేకపోతే సనాతన ధర్మం అంటాడు. సనాతన ధర్మం అంటే సత్యహరిశ్చంద్రుడు మాట మీద కోసం, మాట నిలబెట్టుకోవడం కోసం భార్య బిడ్డలను కూడా అమ్మేసిన ధర్మం మన సనాతన ధర్మం. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటువంటి నిబద్ధతను, సనాతన ధర్మాలను పాటించాలని పట్టుదల లేదు. ఆయన కూడా సినిమా డైలాగులాగా చెప్పడం, వల్లించడం మొదలెట్టేసాడు. కానీ అసలు ఒక్కటి ముందు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పేదానికి పొంతన ఉండదు. భవిష్యత్తులో ఏం చెప్తాడో పొంతన ఉండదు. ఆయన జన్మభూమి కమిటీల గురించి ఏం చెప్పాడో చూద్దాం. ఈ జన్మభూమి కమిటీలు అనేది ఒక దగుల్బాజీ కమిటీలా తయారైంది తప్ప ఈ జన్మభూమి కమిటీలా దోపిడీ చేసే కమిటీలు నాకు అర్థం కావట్లేదు. ప్రజలు మభ్యపెట్టే కమిటీలేండి. ముఖ్యమంత్రి గారు చెప్తున్నా మీరు జన్మభూమి కమిటీలు అని చెప్పి మీరు చంబల్ వ్యాలీ బందిపోట్లు చేశారు. మీరు మీ జన్మభూమి కమిటీలు జన్మభూమి కమిటీలు దోపిడీ చేస్తే ప్రతి చోట యువత శ్రీకాకుళం నుంచి ఇక్కడ దాకా చూస్తున్న తరిమి కొడతారు. మీరు పిచ్చి వేషాలు వేస్తే ఒక్కొక్కళ్ళు ఈ జన్మభూమి కమిటీ మెంబర్స్ చెప్తున్నారు. విద్యార్థులకి యువతకి అంత కోపం ఉంది. ఆడపడుచులకి చొక్కా తీసుకొని కారం కొట్టాలంత కోపం చూశారు మహిళల్లో లేదు. జన్మభూమి కమిటీలు చేసే దోపిడీల వల్ల, అరాచకం వల్ల. కానీ ఈరోజు ఏ మేరకు చూసినా ఇసుక దోపిడీలు, ఇసుక మాఫియాలు ఎటువెళ్ళినా కానీ, ఏ మూలకెళ్ళినా అవి జన్మభూమి కమిటీలో, గూండా కమిటీలో నాకు అర్థం కావట్లేదు. అవి జన్మభూమి కమిటీలో, దోపిడీ కమిటీలో, అవి జన్మభూమి కమిటీలో వ్యవస్థను నిర్వీర్యం చేసే కమిటీలో నాకు అర్థం కావాలి. జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? చంబల్ వ్యాలీ బందిపోట్లు చేశారు. మీరు అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠ ఉందంట. జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? జన్మభూమి కమిటీలు రద్దు చేద్దామా? కానీ చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కమిటీలను పునరుద్ధరించే ఆలోచన చేస్తున్నామని పాలిట్ బ్యూరోలో చెప్పారు. అంటే ప్రభుత్వం దీంట్లో కాకుండా తెలుగుదేశం పాలిట్ బ్యూరో సమావేశంలో ఆ విషయం చర్చించారు. ఆ విషయానికి సానుకూలత వ్యక్తమైనట్టుగా ఉన్నది. మరి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడకుండానే ఈ నిర్ణయం చేశారా? పవన్ కళ్యాణ్ కూడా మీ నిర్ణయమే మా నిర్ణయము, మీ దారే మా దారే అని కూడా అంగీకరించాడో తెలియదు. కానీ జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేయటము నిజానికి ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేసి జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి అక్కడ పల్లెల్లో మళ్ళీ పెత్తందారి పోకడలను ప్రోత్సహించారు. ప్రజాస్వామీకరణ అంటే రాజీవ్ గాంధీ పంచాయతీ రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలను నిర్వీర్యం చేసే పద్ధతిలో ఈ వ్యవహారం, జన్మభూమి కమిటీల వ్యవహారం జరిగింది. ఈ వ్యవహారం మళ్ళీ పునరుద్ధరించడానికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయాన్ని, వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం వల్ల నిజానికి పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. కానీ డెలివరీ మెకానిజం ఇంప్రూవ్ అయింది. ఆ డెలివరీ మెకానిజం ఇంప్రూవ్ అవటము, ఇందులో గ్రామ సచివాలయాలను, వాలంటీర్ల వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే ఆలోచన చేస్తున్నారు. ఒక వంక ఇంకా దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ చిత్తశుద్ధితోటి జరిగే అవకాశం లేదు. అంటే నిజానికి చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ చిత్తశుద్ధి ఉంటే పంచాయతీ వ్యవస్థ కింద గ్రామ సచివాలయం పనిచేసే విధంగా, సర్పంచ్ కింద గ్రామ సచివాలయం
పనిచేసే విధంగా రూపొందించాల్సి ఉంటుంది. అలాగ రూపొందించే ఆలోచనలో ఉన్నట్లేదు. జన్మభూమి కమిటీలను వేరే కమిటీలను ఏర్పాటు చేసి, అంటే రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన పంచాయతీలకు అధికారము ఇచ్చి సాధికారత కల్పించే ఆలోచన చంద్రబాబు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ఉన్నట్టు లేదు. అందుకని జన్మభూమి కమిటీలు అంటే అక్కడ పెద్ద టీడీపీలో పెద్దరికం ఉన్న వారికి అధికారం ఇస్తారు. వారి కింద కొంతమంది నామకే వాస్తే సభ్యులను చేరుస్తారు. వారందరూ ఆ పెత్తందారి మాట వింటారో, పెత్తందారి మాట చలామణి అవుతుంది. వాళ్ళు చెప్పిన పనులే ఎంఆర్ఓలు, పోలీసు శాఖలు పనిచేస్తారు. అంటే తిరిగి అంటే సామ్రాజ్యాలు, ఉపసామ్రాజ్యాలు పల్లెల్లో ఒక మొనోపలి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి దీనికి ఎంత గట్టిగా వ్యతిరేకించిన పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.